నమస్తే అందరికి. సో ఈ రోజు మనతో మాట్లాడడానికి కర్మాక్య మూవీ టీంని పట్టుకొచ్చేసిన. సో హీరో హీరోయిన్ మనతో ఉన్నారు. ట్రైలర్ అయితే మనం అందరం చూసినాం కదా. సో నేను కూడా పర్సనల్గా చూసిన, నాకు చాలా నచ్చింది. కాకపోతే దాంట్లో ఏమేం పాయింట్స్ ఉన్నాయి అంటే ఎటు నుండి ఎటు పోతుంది అనేది నాకు అర్థం కావట్లే. సార్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే అభి గారు. నమస్తే. నమస్తే. నమస్తే సమీరా. నమస్తే. ఎట్లున్నారు, బాగున్నారా? బాగున్నా, మీరు ఎలాగున్నారు? క్యూట్, ఐఎమ్ ఫైన్. ఎవరు మీరు క్యూట్ అంటున్నారా లేకపోతే క్యూట్ అంటున్నా? ఎట్లున్నారంటే క్యూట్ ఫైన్ అన్నారు కదా అని మీ గురించి చెప్తున్నారేమో అనుకోని. నా గురించి యూర్ క్యూట్, ఐఎమ్ ఫైన్. ఓ మై గాడ్, ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే మీ ట్రైలర్ నిజంగా చూసిండ్రా? అయ్యే మరి హీరో అన్నారు, నేను డైరెక్షన్ చేసిన దీనికి. హీరో కాదు, యాక్టర్ కాదు దీనికి. చిన్న గ్లిమ్స్ లో అట్లా గ్లిమ్స్ అయినా హీరో కాదు. హీరో కాదా? మరి ఇక్కడ ఎవరు హీరో? అది సినిమా చూస్తే తెలుస్తుంది హీరో ఎవరు, హీరోయిన్ నాకు తెలియకుండా అన్నా కదన్నా. సరే, ఏదైనా హీరో అన్నారు, ఖుషి అయిపోయినా, చాలా హ్యాపీ. హీరోయిన్ అయితే మన హీరోయిన్ అయితే అమ్మాయే, నేను ఓన్లీ డైరెక్షన్ చేసిన సినిమా. మన సముద్రగని గారా? ఆయన వేరే క్యారెక్టర్ లేదు. మధు గారు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. మధు గారు, అభిరామి గారు అందరు ఉన్నారు కానీ హీరో అయితే మరి అది సస్పెన్స్. అలా సినిమా చూస్తే జూలై 31 రోజు చూడాలి. సో ఓవరాల్ గా అది థ్యాంక్ యూ హీరో అన్నందుకు. అయితే మీరు లేరు అనమాట. డైరెక్షన్, ఓన్లీ డైరెక్షన్ దీనికి. ఓకే. సో ఇది ఒక పాయింట్ అయితే మనకి సినిమా గురించి తెలిసిపోయింది. నాకు ట్రైలర్ చూసినప్పుడు ట్రైలర్ చాలా నచ్చింది. కాకపోతే ఎటు నుండి ఎటుపోతుంది అనేది ఇంకా మిమ్మల్ని అడుక్కొని ఈ ఇంటర్వ్యూ ద్వారా ఆడియన్స్ కి కొంచెం చిన్న చిన్న హింట్స్ ఇద్దామని అనుకుంటున్నాను. హింట్స్ వద్దు, నేను అందుకనే హింట్స్ ఇవ్వద్దనే ఒక స్టోరీలో అక్కడ టచ్ చేసుకుంటూ వెళ్ళాం. అది ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తే ఏమవుతుంది అంటే సినిమాకి వచ్చిన తర్వాత సినిమా ప్రాపర్ గా చూడడానికి బాగుంటది. ఫస్ట్ మొత్తం ట్రైలర్ లో చెప్పేసినాం అనుకో, థియేటర్ లో వచ్చినప్పుడు మజా ఉండదు. అందుకని ఇప్పుడు ఏదైతే ట్రైలర్ లో చూసినప్పుడు కిక్ వచ్చిందో దానికంటే ఎక్కువ థియేటర్ లో మజా వస్తుంది. కానీ మీరు ఒకటి చెప్పేసిరన్నా, మీరు లేరని. దట్స్ ఓకే, ఏం కాదు, డిసప్పాయింట్మెంట్. ఈ సస్పెన్స్ అయితే చెప్పేసిర్రు లేరంట. సరే, అయితే మంచి టైటిల్. మన కామాఖ్య అమ్మవారి గురించి మనందరికి తెలుసు చాలా, అంటే ఈ మధ్య చాలా పాపులర్ అవుతుంది, హీరోయిన్స్ అందరూ వెళ్ళడము. అంటే మనకు సౌత్ లో ఇప్పుడు తెలుసు కానీ నార్త్ లో చాలా పవర్ఫుల్ అమ్మవారు. శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠం, చాలా పవర్ఫుల్ శక్తిపీఠం. సో మనకు అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత చాలామందికి మంచి రిజల్ట్స్ వచ్చాయని చెప్పి చాలామంది చెప్పారు. కాబట్టి మాకు కూడా ఏంటంటే అమ్మవారి పేరు చాలా పవర్ఫుల్ అండ్ స్టోరీ కూడా పవర్ఫుల్. మన సినిమాకి అలా ఒక ఎలిమెంట్ కనెక్ట్ చేసామన్నట్టు. కానీ ఈ అమ్మవారికి మన సినిమాకి ఏంటన్నట్టు? అదే కదా థ్రిల్లర్ అంటే. థ్రిల్లర్ లో అలాంటి ట్విస్ట్లు ఉంటేనే కదా థియేటర్కి వచ్చి జనాలు చూస్తారు. కానీ ఇక్కడ దీంట్లో సినిమాలో చూస్తుంటే ఇట్లా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కానీ హారర్ ఎలిమెంట్స్ కానీ కనిపిస్తున్నాయి. మరి అమ్మవారికి ఎట్లా లింక్ చేసిర్రు అనేది అదే మరి సినిమా థియేటర్లకు వచ్చి చూడాలి. అంటే మేము ఇంత కష్టపడి ఇంత ప్లాన్ చేసుకుని ఒక సినిమా తీసినాం కదా, థియేటర్కి వచ్చి చూస్తే ఆ మజా వేరుంటుంది. కరెక్టే. కాకపోతే ఇక సరే రావాలి సరే. అంటే మీరన్నా ముందుగా నుండే అంటే ట్రైలర్ చూస్తే మంచి రిచ్ విజువల్స్ కనిపిస్తున్నాయి, మీరు డెఫినెట్గా థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు మాకు తెలుసు. కానీ అంటే ఈ థ్రిల్లర్స్ అనేవి ఇక్కడ మనం ఓటీటీలో బాగా చూస్తూ ఉన్నాం. సో ఓటీటీ అని ముందు నుండే, థియేట్రికల్ అని ముందు నుండే అనుకున్నారా? ఓటీటీ ఫస్ట్ నుంచి థియేట్రికల్ అనే ప్లాన్తోనే చేసాం మనం. ఎందుకంటే మేము వాడిన కెమెరా కావచ్చు, మ్యూజిక్ డైరెక్టర్ కావచ్చు, కెమెరామెన్ కావచ్చు, అన్నీ ఏవైతే టెక్నికల్ థింగ్స్ ఉన్నాయో అన్నీ హై క్వాలిటీ టెక్నికల్ థింగ్స్ వాడాం మేము. టాప్ స్టాండర్డ్ టెక్నికల్గా ఉండాలని చెప్పేసి వీ హ్యావ్ యూజ్డ్ అడాప్టర్ లెన్స్, ప్రోబ్ లెన్స్, అనమార్ఫిక్ లెన్స్. అంటే ఒక రిచ్ మూవీకి కావాల్సిన క్వాలిటీ ఎలా ఉండాలో అన్నీ వాడుకొని, టెక్నికల్గా అవసరం కూడా సినిమాలో, దాన్ని ఎలా వాడుకుంటే మనకు బాగుంటుంది అనేలాగా అన్నీ చూసుకొని చేసుకున్నాము. అండ్ క్వాలిటీ కూడా చాలా బాగా వచ్చింది. అందరూ దాని గురించి ఫోన్ చేసి అప్రిషియేట్ చేస్తున్నారు. సో థియేట్రికల్లో చేయాలనే ఉద్దేశంతోనే చేసుకుంది. ఎందుకంటే కొన్ని థ్రిల్లర్ మూవీస్ ఉన్నాయి, లైక్ పొలిమేరా కావచ్చు, మసూదా, దో ఇట్స్ ఎ హారర్, థ్రిల్లింగ్ కూడా ఉంటుంది. అండ్ ఆబ్సెషన్ అని ఒక రీసెంట్ మూవీ, దృశ్యం, ఇలాంటి సినిమాలన్నీ ఓటీటీలో కాకుండా థియేటర్లో చూసినప్పుడు వచ్చే కిక్, ఆ సౌండ్ ఎఫెక్ట్స్తో అది వేరే ఉంటుంది. సో మనం మామూలుగా ఇంట్లో చూస్తున్నప్పుడు సౌండ్ ఎఫెక్ట్ వచ్చే ఫీల్కి, ఈవెన్ కాంతారా లాంటి పెద్ద సినిమా అయినా కూడా థియేటర్లో చూసినప్పుడు వచ్చే ఫీల్ టీవీలో చూస్తున్నప్పుడు తక్కువ ఉంటుంది.
అందుకని మ్యాక్సిమం సౌండ్ ఫుల్ సౌండ్ పెట్టుకొని అలా ఎంజాయ్ చేస్తూ చూస్తే బాగుంటుంది కిక్. కానీ మీరు మంచి పని చేశారు థియేటర్లో రిలీజ్ చేసి, ఎందుకంటే ఇంతకు ముందు మీరు సినిమా పేర్లు చెప్పారు, అవి అయితే మనం ఇంట్లోనే ఎఫెక్ట్లు పెట్టుకొని కష్టపడి చూడాల్సి వచ్చింది, డోర్లన్నీ బంద్ చేసుకొని చీకట్ల లైట్లు ఆపుకొని కట్టెలు వేసుకొని అవన్నీ ఇలా ఉండదు, మంచి థియేటర్లో చూస్తే మజా వస్తుంది. సో సమీరా మీ క్యారెక్టర్ ఎట్లా ఉండబోతుందో చెప్పరా? నార్మల్ అమ్మాయి క్యారెక్టర్, ఆమెది ఫ్రెండ్షిప్ ఆర్క్ ఉంది, అండ్ దెన్ వాట్ ఎవర్ హ్యాపన్స్ విత్ హర్ సిచ్యువేషన్స్, ఆమెది ఫైనాన్షియల్ ట్రబుల్స్ను ఉంది, అండ్ లైక్ హౌ షీ గెట్స్ త్రూ ఆల్ things, whatever situations happen with her, how she is going through the situations that are happening with her is the story. ఏం సిచ్యువేషన్స్ జరుగుతాయి అసలు అమ్మాయి? That you have to watch. అన్ని ఇంటర్వ్యూలో చెప్పేస్తారు మరి, సినిమా చూడాలి. అడుగుతున్నా హీరో ఏదో చెప్పిద్దామని, మీరు పాపం కొత్త అమ్మాయి ఏదో చెప్పిద్దామని ట్రై చేస్తారు, మేమేమో సినిమా తీసి సినిమాకి వచ్చినాక చూపిద్దామని మేము అనుకుంటాము. సో సినిమా చూస్తేనే కిక్ బాగుంటుంది. అంటే ఇప్పుడు ఆ చుడిదార్ వేసుకొని అదంతా రక్తపాతాలు అవన్నీ మన హీరోయినే కదా అన్నట్టు చెప్పమది చూడాలి అది ఏంటనేది మీరే కదా అది, మీరు యూ డూ ద సేమ్ చెప్పేస్తారు. ఓకే, సో మీకు శరణ్య గారికి ఫ్రెండ్షిప్ బాగా కుదిరింది అనమాట సినిమాలో. Yes. సో ఎలా ఫ్రెండ్షిప్ జరిగింది, అసలు మీకు వచ్చే కష్టాలు ఏంటి, అంటే ఆడియన్స్ ఎలా అట్రాక్ట్ అవుతారు మీ క్యారెక్టర్స్ని? హాస్టల్లో ఇద్దరు అమ్మాయి ఉన్నారు, అండ్ దే ఆర్ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్. వెరీ ట్రబుల్ వస్తుంది అనమాట. అదే ఏం ట్రబుల్ అనేది మీరు చూడండి. కాకపోతే ఏంటంటే ఇలా ఫ్రెండ్షిప్ మాత్రం ఒక ఫ్రెండ్ కోసం ఏమైనా చేయగలిగే ఒక ఫ్రెండ్షిప్ ఇద్దరికి. అంటే మామూలుగా ఒక సాంగ్స్ పరంగా చూసుకున్నా కూడా ఒక ఇద్దరు అమ్మాయిల మధ్యలో ఉండే ఫ్రెండ్షిప్ గురించి చాలా బాగా అనంత శ్రీరామ్ గారు రాశారు. సో ఆ సాంగ్ని ఇప్పుడు ఈ ఫ్రెండ్షిప్ డేకి చాలామందికి అది యూజ్ అవుతుంది, ఆ సాంగ్ డెడికేట్ చేసుకోవడానికి. అండ్ ఆ మీనింగ్ కూడా చాలా బాగుంటుంది. పొద్దున్నే లేవగానే నీ ఫేస్ చూడాలి, అమ్మాయి ఫ్రెండ్స్లో వాళ్ళిద్దరు రూమ్మేట్స్, ఫీమేల్ ఫ్రెండ్షిప్ వరకే. సో మధ్యాహ్నం నీతో కలిసి భోజనం చేయాలి, సాయంత్రం సరదాగా నవ్వుకోవాలి అంటూ ఒక ఫ్రెండ్షిప్ సాంగ్ చాలా బాగుంటుంది, ఇద్దరు ఫ్రెండ్స్ మధ్యలో వచ్చే సాంగ్. ఓకే, సో కానీ అభి గారు మీరు ఇందాక అన్నట్టు చాలా సినిమాలు వచ్చినాయి మనకి, శంబాల రీసెంట్గా ఒక ట్రైలర్ కానీ, లేకపోతే హనీ కానీ. సో ఇవన్నీ సినిమాలు చూసి అబ్సెషన్ అయితే పిచ్చి అబ్సెషన్ అయిపోయారు అందరు జనాలు. సో ఇవన్నిటికీ మించి ఇంకో సినిమా వస్తుంది అంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ చాలా హై ఉంటాయి. నేను మించి అని చెప్పాను, అంటే ఎవరి స్టోరీ వాళ్ళది. ఎక్స్పెక్టేషన్స్ అనేవి మాకు మీకు అట్లా ఉన్నాయా? ఓకే. సో ఏది మించి అని ఉండదు, దేనికి దానికి ఏ స్టోరీకి ఆ స్టోరీ. ఎందుకంటే అదొక జానరా, అదొక స్టైల్ ఆఫ్ మూవీ, ఇదొక స్టైల్ ఆఫ్ మూవీ. అంటే ఒకటే ఈ కంపారిజన్ ఎప్పుడు పెట్టుకోవాలి మించి అనేది అంటే సేమ్ స్టైల్లో పెట్టుకొని సేమ్ స్టోరీలో క్వాలిటీ వైజ్ ఏదైనా ఉంటే అప్పుడు పెట్టుకోవాలి. బట్ వాళ్ళ స్టోరీస్ మన స్టోరీస్ డిఫరెంట్. థ్రిల్లర్లోనే డిఫరెంట్ స్టోరీస్ కాబట్టి. బట్ యా, ఆ మూవీస్ ఎంతైతే ఇంపాక్ట్ క్రియేట్ చేశాయో అలాంటి ఇంపాక్ట్ డెఫినెట్గా ఉంటుంది. ఓకే, అదే నేను అడగబోతున్నా. అంటే ఈ సినిమాకి డిఫరెన్స్ అనేది ఎలా కన్విన్స్ అంటే ఆడియన్స్ని ఈ మధ్య కన్విన్స్ చేయడం జర కష్టమే. జర్ర కాదు, మస్తు కష్టమవుతుందిలే కానీ. సో యా, అంటే చెప్పినాను కదా, క్వాలిటీ పరంగా చూసుకున్నా కూడా, లేకపోతే మా యాక్టర్స్ పర్ఫార్మెన్స్ పరంగా చూసుకున్నా, అన్ని పరంగా వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఓకే, అంటే మీకు చాలా ఛాలెంజింగ్ అనిపించింది, అరే ఎట్లా అట్రాక్ట్ చేయాలి, ఈ పాయింట్ రాయాలా, ఈ పాయింట్ రాయాలి, ఈ థ్రిల్లింగ్ ఎలా థ్రిల్ చేయాలి ఆడియన్స్ని అనుకుంటాం కదా మనం. అంటే నేను ఒక ఆడియన్గా చూస్తున్నప్పుడు ఇక్కడ నేను థ్రిల్ అవుతానా లేదా, ఇక్కడ నాకు నచ్చుద్దా లేదా అని అనుకొని చాలాసార్లు వాళ్ళ రియాక్షన్ ఏముండొచ్చు అనుకొని చేసిన ఇవి ఉన్నాయి. మళ్ళీ ప్లస్ మా గ్రూప్ డిస్కషన్ ఉంటుంది, లేదు ఇది బాగాలేదు ఇది బాగుంది అనే డిస్కషన్స్లో ఏది బాగుంటుందో చూసుకొని దాన్ని ఇంకా బెటర్గా చేస్తే ఏం బాగుంటుంది అట్లా చేసుకుంటూ. ఓకే, అంటే అన్న మరి సినిమా బాగాలేకపోతే మీరు గుండు కొట్టించుకుంటారు? సినిమా బాగాలేదని టాక్ వస్తే గుండు కొట్టించుకుంటా అని చెప్పిన. అది ఎందుకంటే ఆడియన్స్కి నేను సినిమాకి ఎందుకు రావాలి అని చెప్పడానికి ఒక భరోసా చెప్పడం అన్నట్టు. ఇప్పుడు మనం ఏదన్నా ఒక వాషింగ్ మెషిన్ టీవీ కొంటే 3 years వారంటీ 7 years వారంటీ అని చెప్తారు కదా. వారంటీ ఉంటే ఒక భరోసా వాళ్ళకి, ఓకే ఇది నేను కొనుక్కున్నా, నాకు దీనివల్ల నాకు నష్టం లేదని. సో అలాంటి భరోసానే ఈ థియేటర్కి వచ్చి మీరు సినిమా చూస్తున్నప్పుడు మీకు నష్టం ఉండదు,
మంచి సినిమా చూసామనే ఫీల్తోనే వెళ్తారు తప్ప ఏం బాగాలేదురా సినిమా, ఇదేం పక్వ సినిమా అనే ఫీల్ ఉండదని చెప్పడానికి ఆ భరోసా ఇచ్చాం. ఓకే. సో మన ప్రమోషన్స్కి విజయశాంతి గారు కూడా వచ్చారు. సో తను చిన్న సినిమా గురించి పెద్ద సినిమా గురించి మాట్లాడారు, చిన్న సినిమాలో దమ్ము ఉంటుందని. సో మీరేం అంటారన్న, చిన్న సినిమాకి పెద్ద సినిమాకి తేడాలు ఉన్నాయి అంటారా? ఉన్నాయి డెఫినెట్గా. అంటే బడ్జెట్ వైజ్, యాక్టర్స్ వైజ్ అన్ని రకాలుగా చిన్న సినిమాకి పెద్ద సినిమాకి డిఫరెన్స్ ఉంటుంది. అండ్ ఆడియన్స్ కూడా ఎలా ఉన్నారంటే పెద్ద బడ్జెట్ సినిమా ఉన్నప్పుడు థియేటర్లకు వెళ్ళిపోవడానికి ఈజీ రెడీగా ఉంటారు. చిన్న బడ్జెట్ సినిమా అనేసరికి చిన్న సినిమాలే కదా, మనం చూడకపోతే పెద్ద ఒరిగేదేముంది అనేలాగా కొంతమంది ఉంటారు. కానీ టాక్ బాగుంది అని వచ్చిన తర్వాత చాలా సినిమాలకి జనాలు వెళ్ళి చూడడం అనేది ఈ మధ్యకాలంలో చాలా సినిమాలు వస్తున్నాయి, చిన్న సినిమాలు కూడా. సో కాకపోతే ఏంటంటే చిన్న సినిమాలో స్కోప్ ఎక్కువ ఉంటుంది ఎక్స్పెరిమెంట్ చేయడానికి. పెద్ద సినిమాలో ఆ ఎక్స్పెరిమెంట్ బెడిసి కొట్టిందంటే మొత్తం బడ్జెట్ అప్ అండ్ డౌన్ అయిపోతుంది. కాబట్టి ఆ డిఫరెన్స్ అయితే ఉంది. కానీ మన సినిమాలో సముద్రగని గారు ఉన్నారు. సో ఆయన కూడా డైరెక్షన్ చేసి పాస్ట్లో చేశారు. సో మీకేమైనా ఇన్పుట్స్ అవి ఇవ్వడం? ఆయన ఒక కొత్త యాక్టర్ లాగా వచ్చి చెప్పండి సార్ సార్ అనకండి సార్ ప్లీజ్, నా పేరు అభి, నేను మీకంటే ఏజ్లో చిన్నోని, ఎక్స్పీరియన్స్లో చిన్నోని, అన్నిట్లో. సో మీరు నన్ను పేరు పెట్టి వీళ్ళంటే లేదు సార్ డైరెక్టర్ గారు చెప్పండి అని. సో ఆయన అలా అంటున్నప్పుడు కొంచెం నర్వస్నెస్, కానీ లేదు మనం చెయ్యాలి కాబట్టి ఇంకా సార్ ఇది సార్ డైలాగ్ అని చెప్పేసి ఓకే సార్ చేసేద్దాం అని చెప్పేసి ఎక్కడ కూడా ఇబ్బంది పడడం కానీ ఇబ్బంది పెట్టడం కానీ అలాంటి ఎప్పుడు జరగలేదు. చాలా సపోర్టివ్గా ఉన్నారు. సార్ ఇంకొక షాట్ తీసుకుందాం సార్, ఇంకొక టేక్ తీసుకుందాం సార్ అంటే సరే ఓకే అన్నారు తప్ప ఎందుకు తీసుకోవాలా, ఇది ఎందుకు అలా ఎందుకు ఎక్స్ప్లెయిన్ చెయ్యి అనేది. అంటే కొంతమంది ఏంటంటే యాక్టర్గా ఉన్నాం కాబట్టి చూసాం కాబట్టి కొంతమంది ఏంటంటే ఎందుకు లాజిక్ ఏంటి అని కొంతమంది కావాలని అడుగుతారు. అంటే అవతలోడికి తెలుసా లేదా అని తెలుసుకోవడానికి కూడా. బట్ ఆయన విషయంలో అంటే మేము అంత క్లారిటీగా చెప్పాము, ఆయన కూడా ఎప్పుడు ఇదెందుకు అదెందుకు అని అడగకుండా నీట్గా చెప్పినట్టుగా ఇంకా ఇంప్రూవైజ్ చేశారు తప్ప ఎక్కడ మమ్మల్ని డిసప్పాయింట్. ఓకే. ఈ మన సినిమాలో ఇట్లా కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయన్న, ఈ ఫైట్ తర్వాత ఈ కామెడీ ఉండాలి. కమర్షియల్ ఎలిమెంట్స్ అంటే అదే ఫైట్ పెడితేనే కమర్షియల్ ఎలిమెంట్, మాస్ మసాలా సాంగ్ పెడితేనే కమర్షియల్ ఎలిమెంట్ అంటే నేను ఒప్పుకోనది. ఎందుకంటే అది కావాలని చొప్పించినట్టు ఉండొద్దు సినిమా స్టోరీలో. ఇప్పుడు హీరో ఒక ఏదో వెతుకుతూ వెళ్తున్నాడు, మధ్యలో అడిగి దాహం వేసి దాబా దగ్గర ఆగుతాడు, అక్కడ మసాలా సాంగ్ స్టార్ట్ అవుతుంది, ఐటమ్ సాంగ్. ఇది ప్యాటర్న్, రెగ్యులర్ ప్యాటర్న్. దానివల్ల ఏంటి ఇప్పుడు ఆ సాంగ్ వల్ల సినిమా హిట్ అయిద్దా? అది నాకు అర్థం కాలేదు, ఆ లాజిక్ అర్థం కాలేదు. ఫైట్ వెళ్తున్నప్పుడు ఎవరో అమ్మాయిని ఎవరో టీజ్ చేస్తూ ఉంటారు, ఫైట్ ఫస్ట్ ఇంట్రడక్షనే ఫైట్ హీరోది, కొట్టిన తర్వాత హీరో ఇంట్రడక్షన్ అయిపోయింది, తర్వాత నుంచి స్టోరీలోకి వెళ్ళిపోతారు. సో ఈ రెగ్యులర్ ప్యాటర్న్స్ కదా. నాకేందంటే అలా స్టోరీలో అవసరం లేనివి పెట్టొద్దు, ఇందులో ఏది అవసరమో అంతవరకే పెట్టాలి. అందుకే నేను ఏంటంటే ఓ ప్రాపర్ 2 గంటల సినిమానే ఇది. నేను 2 గంటల 40 నిమిషాలు, 2 గంటల 15 నిమిషాలు, 20 నిమిషాలను పెట్టి దాంట్లో 2 మసాలా సాంగ్స్, డ్యూయెట్ సాంగ్ ఏముంటుందంటే హీరో అవసరం లేకున్నా కూడా హీరోయిన్ ఊహించుకుంటుంది, అలా ఊహించుకుంటుంటే రొమాంటిక్ సాంగ్లోకి వెళ్ళిపోతారు బాయ్ ఫ్రెండ్ని గుర్తు చేసుకొని. అది అవసరం ఉండదు సాంగ్, కానీ పెట్టుకోవాలి, అది కమర్షియల్. అలా కాకుండా నేను ఏంటంటే స్టోరీ మీద, కాన్సెప్ట్ మీద కాన్సన్ట్రేట్ చేసి దాని మీదనే పెట్టుకుంటే. సో ఈ స్టోరీ వచ్చేసి రియల్ ఈవెంట్స్ నుండి తీసుకున్నారు, ఇన్స్పైర్ చేసుకున్నారు, నాట్ బేస్డ్ ఆన్. సో ఇన్స్పిరేషన్ అంటే ఆల్రెడీ ఒకసారి జరిగిన దాన్ని ఇలా జరిగితే ఎలా ఉంటుందని ఇన్స్పిరేషన్గా తీసుకొని మనం ఒక స్టోరీ క్రియేట్ చేసుకోవడం. సో బురారి అని చెప్పేసి ఢిల్లీ దగ్గర ఒక ప్లేస్ ఉంది, అది చాలామందికి ఒకప్పుడు షేక్ చేసిన ఇన్సిడెంట్ జరిగింది అక్కడ ఇండియాలో. అండ్ అలాగే మదనపల్లిలో ఒకటి జరిగింది. సో ఇలా 2-3 సంఘటనలు రీసెంట్గా సికింద్రాబాద్ మన కూకట్పల్లిలో జరిగింది ఇలాంటి ఇన్సిడెంట్ ఒకటి. సో అలాంటి ఇన్సిడెంట్స్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని మనం అనుకున్న స్టోరీలో ఆ కనెక్ట్ చేసుకున్న స్టోరీ కర్మాఖ్య. ఓకే. సో కానీ సార్ మీరేమనుకుంటారు అంటే ఇట్లాంటి ఇన్సిడెంట్స్ మళ్ళీ సినిమా తీసి మళ్ళీ జనాలు చూసి ఏమైనా ఎఫెక్ట్ అవుతారు అని మీకు ఏమైనా ఆలోచన వస్తుందా? అంటే ఉన్నారు సమాజంలో, ఇప్పుడు చెప్పాను కదా ఇక్కడ కూకట్పల్లిలో 2026లో కూడా జరుగుతున్న సిచ్యువేషన్ ఉంది కాబట్టి అంటే ఇలాంటివి జరుగుతున్నాయి అనేదాన్ని మనం దానివల్ల ఏం నేర్చుకుంటారా లేకపోతే ఏం నేర్చుకోవద్దా అనేది ఇట్స్ అప్ టు ఆడియన్స్. మనం వీఆర్ నాట్ టీచర్స్ టు టీచ్ దెమ్. సో కాకపోతే ఇలా ఇన్సిడెంట్ జరిగింది, ఇది ఎలా జరిగింది అనేది మనం సినిమాలో చూపించాం. ఓకే. అంటే మీరేమన్నా మెసేజ్ ఇవ్వబోతున్నారా సినిమాలో? మెసేజ్లు వాట్సాప్లు అట్లాంటివి ఏం లేవు. బట్ అదే చెప్తున్నాను కదా, మనం చూసిన తర్వాత ఏ సినిమా నుంచి అయినా సరే మనం అందులోంచి మంచి పాయింట్ తీసుకుంటే అది మనకు మెసేజ్, ఏం తీసుకోకుండా వదిలేస్తే
అంటే చాలా మంచి మంచి సినిమాల్లో ఏదో చెప్పడానికి ట్రై చేసినా కూడా ఆడియన్స్ తీసుకోవాలని కూడా తీసుకోవడం లేకపోలేదు. సో ఆ మెసేజ్ ఇవ్వాలి అని అనుకుని అయితే చేయలేదు. ఇందులో ఒక మెసేజ్ ఇవ్వాలి ఆడియన్స్కి నేను ఏదో చేయాలని అయితే లేదు. నేను అది బయట ఏదైనా సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంటే బయట చేసుకుంటా, కానీ సినిమాలో సినిమా వరకే. మెసేజ్ తీసుకునే స్టేజ్లో లేదు సార్. అదే అంతే, ఏది బెటరో ఏది అవసరమో ఏది అవసరం లేదో వాళ్ళకు తెలుసు. కాబట్టి మనం ఏదో చెప్పి ఇవన్నీ లేదు. కాకపోతే ఇంటర్నల్గా ఏదైనా ఉంటే దే కెన్ అండర్స్టాండ్, అరే దీన్ని చూసి అరే కరెక్ట్ కదా ఇలా చేయాలి కదా అనేది వాళ్ళు ఏదైనా తెలుసుకుంటే ఓకే అంతే. సో మన ప్రమోషన్స్కి విజయశాంతి గారు వచ్చారు, అట్లాగే మీరు మీ క్లోజ్ ఫ్రెండ్ అయిన హైపర్ ఆది గారు రాలేదా? నేను యాక్చువల్గా పిలవలేదు, ఎందుకంటే మా ఈవెంట్ జరుగుతున్నప్పుడు మెయిన్ కాన్సన్ట్రేషన్ ట్రైలర్ మీద అండ్ సినిమా గురించి మేము మాట్లాడే మా క్రూ వాళ్ళ గురించి చెప్పుకోవాలి, సినిమా గురించి చెప్పుకోవాలి. ఇప్పుడు విజయశాంతి గారు వచ్చారు, మదియాష్కి గారు వచ్చారు, వీళ్ళు మాట్లాడుతున్నారు కదా, ఎక్కువ మంది గెస్ట్లు వచ్చేసి ఉన్న ప్లేసే తక్కువ, మీడియా కోసం పెట్టిన ట్రైలర్ లాంచ్ అది. సో ఎక్కువ మంది వచ్చేస్తే వాళ్ళను ఇబ్బంది పెట్టి వాళ్ళకు అక్కడికి వచ్చినందుకు టైం సరిపోవాలి, ప్లస్ ఇవన్నీ జరగాలి. నేనేంటంటే అసలు జబర్దస్త్ మా గ్రూప్ని ఎవరికి చెప్పకుండా జస్ట్ ఓన్లీ సినిమా రిలేటెడ్ ఈవెంట్ లాగానే జరగాలి. మా వాళ్ళందరినీ నేను సపరేట్గా మళ్ళీ ఒకసారి పిలుచుకొని దానికి ఒక సపరేట్ ప్రీమియర్ కానీ లేకపోతే ఒక ఫంక్షన్ కానీ సపరేట్గా చేసుకుంటా. అలాగే ప్రభాస్ గారిని కూడా పిలవండి. ట్రై చేస్తా, మీరు చెప్పారు కదా ట్రై చేస్తా. ఎందుకంటే మాకు నిజంగా చాలా మంచి సపోర్ట్ వస్తుంది. విజయశాంతి గారు, విక్టరీ వెంకటేష్ గారు ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పెట్టారు, బ్రహ్మానందం గారు ఫోన్ చేసి మాట్లాడారు సినిమా గురించి సపోర్ట్ చేస్తూ, అండ్ శ్రీకాంత్ గారు, అనిల్ రావిపూడి గారు, రోజా గారు, ఇట్లా ప్రతి ఒక్కరి దగ్గర నుంచి మాకు సపోర్ట్ వస్తుంది. మా ఆది కానీ, గెటప్ శ్రీను, సుధీర్, ఇమ్ము, వీళ్ళందరూ కూడా, అవినాష్, వీళ్ళందరూ కూడా మా సినిమా గురించి ఇన్స్టాగ్రామ్లో ప్రమోట్ చేస్తున్నారు. ఇంద్రజ గారు, చాలా మంచి సపోర్ట్ వస్తుంది మాకు, బికాజ్ ట్రైలర్ బాగుంది కాబట్టి. అదర్వైజ్ నేను కూడా అడగడానికి నాకు ఇబ్బందే. అట్లా మీరు అన్నట్టు ప్రభాస్ గారు కూడా మాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, సో మీరు ఒక స్క్రిప్ట్ రాస్తుండే, ఒక స్కిట్కి స్క్రిప్ట్ రాస్తున్నప్పుడు, సో ఈ ఒక ఫుల్ అండ్ మూవీకి స్క్రిప్ట్ రాస్తున్నప్పుడు మీకు అంటే డిఫరెన్స్ ఏమనిపించింది అభి గారు? స్క్రిప్ట్కి సినిమాకి డిఫరెన్స్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది కామెడీ, ఒక 10 నిమిషాల స్కిట్. సో అక్కడ ఏంటంటే 10 నిమిషాల్లో అయిపోయే దాంట్లో స్టోరీని సెట్ చేసుకోవాలి, హెడ్, టెయిల్, బాడీ. కానీ ఇక్కడ 2 గంటలు 2.5 గంటల సినిమాకి ప్రాపర్గా ప్రతి నిమిషం ఏది కావాలి, ఏది వద్దు, ఏది బాగుంటుంది అనేది చాలా ఆలోచించుకొని చేసుకోవాల్సింది. అండ్ ఆల్మోస్ట్ లైక్ ఫర్ ఎ డైరెక్టర్ ఒక స్కిట్ చేస్తున్నప్పుడు ఏదైతే డైరెక్షన్, ఎక్కడి నుంచి ఎంట్రీ, ఎక్కడి నుంచి ఎగ్జిట్, ఎక్కడ పంచ్ పడాలి, ఎక్కడ ఏమేమి కాస్ట్యూమ్స్ కావాలి, ప్రాపర్టీస్ కావాలనేది అక్కడి నుంచే మాకు అందరికీ ప్రాక్టీస్ అయిపోయింది. సో ఇప్పుడు సినిమాకి వచ్చినప్పుడు అది కొంచెం ఈజీ అవుతుంది. కాకపోతే ఏంటంటే టెక్నికల్గా నెక్స్ట్ పోస్ట్ ప్రొడక్షన్ చేస్తున్నప్పుడు డబ్బింగ్లు కానీ ఎడిటింగ్లు కానీ అక్కడ వీ నీడ్ మోర్ నాలెడ్జ్. సో యా, దేర్ ఈస్ అ డిఫరెన్స్ బిట్వీన్ బోత్ ఆఫ్ దెమ్, బట్ నాట్ మచ్. ఓకే, సో సమైరా, మీ చుట్టుపక్కల సముద్ర గారు కానీ లేకపోతే శరణ్య, మధు గారు, సో ఇట్లా సీనియర్ యాక్టర్స్ ఉన్నారు, అలాగే అభి గారు కూడా సీనియర్ కొంచెం ఈ ఇండస్ట్రీలో. సో మీకు ఏమైనా నర్వస్నెస్ అనిపించింది ఇంతమంది చుట్టూ నేను వర్క్ చేస్తానా, ఏమనిపించింది అసలు? First day set when I was entering, nervousness feel ayindi, but everybody, as you mentioned, all of them, all the senior actors చాలా వెల్కమింగ్గా ఉన్నారు. అండ్ నాకు కొత్త అమ్మాయిగా ఫీల్, దే నెవర్ గేవ్ మీ దట్ ఫీల్. దే ఆల్వేస్ టుక్ కేర్ ఆఫ్ మీ, దే నెవర్ గాట్ అనాయిడ్ అట్ మీ. చాలా హెల్ప్ఫుల్, సపోర్టివ్. I got to learn a lot of things from them. So that nervousness went after like 1-2 days. Okay. So Abhi gari direction etla anpichindi meeku? It was very nice actually. Like my first experience, I don't have any other experience with other directors, so I don't know how other directors are. Abhi garu was very dedicated with the movie. He knew exactly what should be done. He has acted and shown me how. Okay. Idi scene, ee lekka. And then he has also told me like there are so many ways to do it, 10 different ways he would tell me, like you could do this also, you could do that also. So I got to learn a lot from him.
కానీ సార్ చాలా చిన్న పిల్లలాగా క్యూట్గా మాట్లాడుతుంది కదా, అంటే ఆ క్యారెక్టర్ ఎలా ఉండబోతుందని నాకు టెన్షన్ వస్తుంది. మన స్టోరీలో మెచ్యూర్డ్గా ఉన్న అమ్మాయికి అయితే దాన్ని హ్యాండిల్ చేసే పద్ధతి వేరేగా ఉంటుంది. కొంచెం అప్పుడప్పుడే యూనో కాలేజ్ అయిపోగొట్టుకొని జస్ట్ జాబ్లో జాయిన్ అయ్యి చిన్న ఇంకా లైఫ్ గురించి ఎక్కువగా అవగాహన లేకుండా అలాంటి వాళ్ళు హ్యాండిల్ చేసే పరిస్థితులు వేరే ఉంటాయి. ఇప్పుడు నేను ఒక 10 years బ్యాక్ నేను హ్యాండిల్ చేసిన సిచ్యువేషన్, ఇప్పుడు హ్యాండిల్ చేసే సిచ్యువేషన్స్ దాంట్లో డిఫరెన్స్ ఉంటుంది. సో అలా తనకి ఈ మూవీలో ఉన్న ఆర్క్ ఏదైతే ఉందో దాంట్లో ఆ క్యారెక్టర్ అయితేనే కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది. నేను కొంచెం మెచ్యూర్డ్గా ఇంకొంచెం 5-6 years పెద్ద అమ్మాయిని పెట్టాను అనుకోండి, అప్పుడు అరే ఈ సిచ్యువేషన్కి ఎంత అవసరమా అనేలాగా వస్తుంది. కరెక్ట్. అందుకని సో అలా చూస్ చేసుకున్నాను. సో అర్థమైందా ఇందుకు తీసుకున్నారు మిమ్మల్ని. ఓకే. సో మీరు తెలుగు ఈ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత తెలుగు ఆడియన్స్ నుండి మీకు రెస్పాన్స్ ఎలా వచ్చింది, అంటే అప్రిసియేషన్స్ వచ్చాయా బాగా? Yeah, I have received good comments mostly. ఏమనిపించింది తెలుగు ఆడియన్స్ ఎక్స్పీరియన్స్? For now, the trailer has got very good response, so I can see that they are very welcoming. తెలుగు సినిమాలు చూస్తారా? అవును చూస్తా. ఎవరు అంటే ఇష్టం, ఏ హీరో అంటే ఇష్టం? మహేష్ బాబు గారు. మహేష్ బాబు గారు. పెద్ద పెద్ద కట్టుబాట్లు, పెద్ద పెద్ద కోరికలు. ఓకే. ఇంకా సినిమాలు రీసెంట్గా మీరు చూసిన మంచి తెలుగు మూవీ ఏది? మా ఇంటి బంగారం. మా ఇంటి బంగారం. వెరీ నైస్ మూవీ. ఫ్యాన్ ఆఫ్ సమంత. అవునా, నైస్. సో అట్లనే మీరు బుల్లితెర నుండి మొత్తం బయటకు వచ్చేసారు అనుకోవచ్చా? ఆల్మోస్ట్ అనుకోవచ్చు. ఎస్. ఎందుకంటే 2007 నుంచి నేను టీవీ చేస్తున్నాను. ఆల్మోస్ట్ 18 years కంటిన్యూగా టీవీలో చేశాను. అంటే షోస్ చేస్తూ నా జాబ్ చేసుకుంటూ ఇట్లా చేసుకుంటూ వచ్చాను కదా. ఇంకా 10 సంవత్సరాలు జబర్దస్త్ చేసిన తర్వాత ఇంకా చేయడానికి ఇంకా కొత్తగా నాకు స్కిట్స్లో అంతకంటే కొత్తగా ఇంకా ఎంత చేసినా అంతే. ఆల్రెడీ చేయాల్సిన డిఫరెంట్ స్కిట్స్ అని చేసేసాం. ఇంకా ఎంత చేసినా కూడా అంతకంటే ఎక్కువ పేరు రాదు. సో ఇంకా ఏదో చేయాలి, ఇంకా ఏదన్నా ప్రూవ్ చేసుకోవాలి అట్లా అన్నప్పుడు నాకు సినిమా కనిపించింది. సో సినిమాలో ఫస్ట్ స్టార్ట్ అయిందే సినిమా నుంచి, ఈశ్వర్ సినిమా నుంచి. కాబట్టి ఇంకా చేసినాం కదా టీవీ, ఇప్పుడు బయటకు వచ్చి సినిమాలు చేసుకుందాం. అటు డైరెక్షన్ చేస్తున్నాం, ఇటు యాక్టింగ్ చేసుకుంటున్నాం. ఇంకా వేరే టీవీలో కూడా ఏదైనా కొత్తగా డిఫరెంట్గా వచ్చి ఆపర్చునిటీ బాగుంది అనిపిస్తే చేస్తాను. బట్ యాజ్ ఆఫ్ నౌ సినిమాల మీద. ఓకే. సో అంటే ఇంతకు ముందు మీరు అన్నట్టు బుల్లితెర మీద ఉన్న వాళ్ళంతా డైరెక్టర్లుగా మారబోతున్నారు అని బలగం వేణు కానీ, లేకపోతే ఆయన కాంపిటీషన్గా అనుకోవచ్చా మిమ్మల్ని? కాంపిటీషన్ ఎప్పుడు అంటే మేము జబర్దస్త్లో చేసినప్పుడు కూడా కాంపిటీషన్ ఎప్పుడు అనుకోలేదు. మాకు ఒకరు స్కిట్ కోసం ఒకరు హెల్ప్ చేసుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఒక స్కిట్ బాగా రాలే ఎవరికన్నా, అలా రీటేక్ చేయాలి ఫుల్ స్కిట్ అనుకున్నప్పుడు మిగతా టీమ్ లీడర్స్ అందరూ వచ్చి పదండి అందరం కలిసి ఒక స్కిట్ చేద్దామని ఆ టీమ్ లీడర్కి హెల్ప్ చేసిన సిచ్యువేషన్ చాలా సార్లు వచ్చాయి. అట్లా మాకేంటంటే ఈవెన్ బలగం చేస్తున్నప్పుడు కూడా వేణు నేను కలుసుకున్నప్పుడు ఆయన ఏం జరుగుతుందనేది డిస్కస్ చేసుకోవడం, నాది ప్రమోషన్ చూసినప్పుడు ఫోన్ చేసి అన్న బాగుంది అని చెప్పి వేణు చెప్పడం, నేను వేణుకి ఎల్లమ్మ టీజర్ కానీ గ్లిమ్స్ కానీ బాగుందని నేను ఫోన్ చేసి డిస్కషన్స్ జరుగుతూ ఉంటాయి. ఇట్స్ ఆల్వేస్ లైక్ ఎవరికైనా హెల్ప్ కావాలన్నప్పుడు టక్కున రెడీగా ఉండి, ఇప్పుడు ఈ సినిమాకి నాకు సముద్రకని గారు కావాలన్నప్పుడు ధనరాజ్ హెల్ప్ చేశాడు. నేను మాట్లాడి సముద్రకని గారితో అపాయింట్మెంట్ తీసుకుంటా అని చెప్పి. అట్లా ఎప్పుడు వీ హ్యావ్ ఏ గుడ్ బాండ్. కాంపిటీషన్ అన్నది కాకుండా కోఆపరేషన్ దాంతో వెళ్తున్నాం. హెల్దీ కాంపిటీషన్ కాదు, బట్ అందరూ మంచి మూవీస్ చేయాలనేది ఒకటి ఉంటుంది. అందరూ బాగుండాలి, అందరం ఉండాలి. మీరు ఇందాక ఈశ్వర్ మూవీ టాపిక్ తీసినప్పుడు అందులో ఈశ్వర్లో ఎట్లున్నారో ఇప్పుడు కూడా అట్లే ఉన్నారు. అంటే ఆల్మోస్ట్ 24 సంవత్సరాలు, 24 years తర్వాత కూడా అట్లనే ఉన్నారంటే ఏందో సీక్రెట్? మరి స్టేజా అన్నా తెలియదు. ఎందుకు అట్లా కనిపిస్తున్నారు యంగ్గా అనేది మీరు చెప్పాలి నాకు. లేదు, యాక్చువల్గా నాకు వేరే సినిమా లుక్ టెస్ట్ కోసం గడ్డం మీసాలు తీయాల్సి వచ్చింది. సో అది బాగుంది అన్నారు, అలాగే కంటిన్యూ చేస్తున్నాను. ఓకే, అదనమాట గడ్డం తీసేసారు అనమాట. గడ్డం తీసాను. అండ్ చాలా రోజుల తర్వాత నాకు కూడా ఒక ఫ్రెష్ ఫీలింగ్ అనిపిస్తుంది. ఆల్మోస్ట్ 8 years తర్వాత షేవ్ చేయాల్సి వచ్చింది. గుడ్ ఫీలింగ్. ఓకే. సో అభి గారు, మీరు అంటే ఈ డైరెక్షన్ చేస్తున్న జర్నీలో మీరు ఏం నేర్చుకున్నారు? అంటే ఆడియన్స్కి ఖచ్చితంగా ఈ 2-3 అంశాలు ఉంటే ఖచ్చితంగా హిట్ కొట్టొచ్చు, ఆ ఫార్ములా అనేది ఏ క్రిస్టఫర్ నాలన్కి కూడా తెలియదు.
ఎందుకంటే ఆడియన్స్ దాని సినిమాని ఎలా చూస్తున్నారో ఆ టైంని బట్టి ఉంటుంది. ఒక 2 సంవత్సరాల క్రితం ఒక సినిమా ఏదైతే హిట్ అయిందో ఇప్పుడు తీసుకొస్తే ఆ సినిమా హిట్ అవ్వదు. ఇప్పుడు వచ్చే సినిమా ఇంకో 2 సంవత్సరాలు తర్వాత తీస్తే అది ఎలా ఉంటుందో హిట్ అవ్వదు. సో ఫార్ములా అనేది ఏం లేదు. మనం కష్టపడి ఒక నిజాయితీతో ఒక సినిమా చేయాలి. అది ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది ఇట్స్ అప్ టు దెమ్ ఎట్ దట్ పర్టికులర్ టైం. కరెక్ట్. ఎందుకంటే మనము అట్లా ఫార్ములా తెలిసి ఉంటే ఇప్పుడు ఏ సినిమా ఫ్లాప్ అవ్వదు. నేను కోర్స్ నేర్చుకోనైనా సరే అదే ఫార్ములా అప్లై చేసుకొని సినిమా తీస్తాను. చాలా మటుకు కొన్ని ఉంటాయి, నేను క్యారెక్టర్ ఆర్క్ అని, లేకపోతే 3 ఆర్క్ స్ట్రక్చరో 5 ఆర్క్ స్ట్రక్చరో, లేకపోతే సిప్ ఫీల్డ్ స్క్రీన్ ప్లే, ఇవన్నీ చెప్తారు. కానీ అవన్నీ ఫాలో చేసిన సినిమాలు అన్నీ హిట్ అవుతే ఇంకా అందరూ అదే ఫార్ములా ఫాలో అవుతారు. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ఆడియన్స్ ఎట్ దట్ పర్టికులర్ టైం, ఏది నచ్చుతుంది అప్పుడు వాళ్ళకి అనేది. కొన్నిసార్లు అంటారు చూసారా, ఆ సినిమా అప్పుడు కాకుండా ఇప్పుడు రిలీజ్ చేసి ఇప్పుడు హిట్ అయ్యేదని చెప్పేసి. సో అది ఇంకా అంతే. మోస్ట్లీ ఆరెంజ్ మూవీని ఎగ్జాక్ట్లీ. సో చాలా మంది అప్పుడు అబ్బా ఆరెంజ్ ఇప్పుడు రిలీజ్ చేస్తే సూపర్ బ్లాక్ బస్టర్ అయ్యేది అని. మంచి సినిమా ఫస్ట్ వచ్చినప్పుడు ఎందుకు చూడరు, అంతేగా. ఈవెన్ నేను ఒక్కడనే మహేష్ బాబు గారి సినిమా అప్పుడు జనాలు, సుకుమార్ గారి సినిమా అంత ఇంటెలెక్చువల్ సినిమా జనాలకి అంటే అర్థం కాలేదు అన్నారు. అదే ఇప్పుడు తీస్తే మేము అర్థం చేసుకుంటాం అంటే డైరెక్టర్ గ్రేట్. అది 20 ఏళ్ళ కిందనో 15 ఏళ్ళ కిందనో అర్థం చేసుకుని ముందే ఆ సినిమా చేశారు కదా, అలా గ్రేట్నెస్ అది. కలేజా గారు సేమ్ అది టీవీలో వచ్చిన తర్వాత చాలా సార్లు చూడడం స్టార్ట్ చేశారు. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఆడియన్స్ ఎట్ దట్ పర్టికులర్ టైం. కానీ కొన్ని సినిమాలు అభి గారు థియేటర్లో ఇప్పుడు ప్రస్తుతం థియేటర్లో మంచిగా ఆడకపోయినా ఓటీటీకి వచ్చేసరికి మంచిగా ఆడుతున్నాయి. కరెక్ట్. అంటే ఎక్కడ మిస్ అవుతున్నారు? అది ఎవరికి తెలియదు. ఎందుకంటే కొన్ని సినిమాలు ఆడియన్స్తో కూర్చొని చూస్తున్నప్పుడు పక్కోడు నవ్వుతే మనం నవ్వేస్తాం. అట్లా కొన్ని థియేటర్లో బాగా ఆడినాయి, ఓటీటీలోకి వచ్చినాక ఇది ఏం సినిమారా అన్న సినిమాలు ఉన్నాయి. అసలు థియేటర్లో ఏమీ లేదనుకున్న సినిమా ఓటీటీలోకి వచ్చినాక అరే ఇంత మంచి సినిమా ఎట్లా మిస్ అయింది థియేటర్లో అని చాలామంది. సో అది ఏంటో అనేది ఎవరికి తెలియట్లేదు. అసలు ఏదో జరుగుతుంది, బట్ అది ఏంటనేది క్రాక్ చేసిన రోజు అన్ని సినిమాలకు సెట్ అవుతుంది. అది జరగలేదు, అవ్వాలి ముందు అన్న కనీసం అది సెట్ అవ్వాలి. ఓకే. సో ఈ కర్మాకి అనే మూవీ జరుగుతున్న టైంలో అంటే ఈ దేవుడు అనేది ఉంది, థ్రిల్లింగ్ ఎలిమెంట్ అనేది ఉంది, కొంచెం హారర్ ఉంది అనుకోవచ్చా? థ్రిల్లర్, హారర్ అని చెప్పలేదు. హారర్ కాదు, అంటే కొన్నిసార్లు కొన్ని విషయాలు చూసినప్పుడు మనం భయపడతాం కదా, అది హారర్ కాదు. ఒక జలక్, ఒక ఉలిక్కిపాట అంటాం కదా, అది. ఓకే ఓకే ఓకే. సో ఇట్లా సినిమాలు తీస్తున్నప్పుడు మీరు అంటే జనరల్గా నమ్ముతారా మీరు ఈ దేవుణ్ణి కానీ? స్పిరిచువలా? స్పిరిచువల్, డెఫినెట్లీ స్పిరిచువల్. దేవుణ్ణి నమ్ముతాను. దేవుడు సుప్రీం పవర్ వాట్ ఎవర్. ఈ మనిషి అనేవాడు లేకపోతే, దేవుడు అనేవాడు లేకపోతే మనిషికి అసలు మనుగడ ఉండదు. అంటే కొన్ని విషయాలు చూస్తున్నప్పుడు యూ హ్యావ్ టు బిలీవ్ ఇట్. లైక్ పక్షులు రాత్రి ఎక్కడ పడుకుంటాయి, అవి ఎలా పడుకుంటాయి, చెట్టు కొమ్మ మీద ఉన్నా కూడా పడిపోకుండా ఎలా ఉంటాయి, ఇలాంటి కొన్ని పాయింట్స్ అర్థమవుతున్నప్పుడు ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఎ హ్యూమన్ థింగ్, అది భగవంతుడి దగ్గర నుంచి వచ్చేదే అనేది అర్థం చేసుకోవాల్సిందే. ఒక స్పైడర్, ఒక సాలెపురుగు అంత మంచి డిజైన్ చేసుకొని వెబ్ క్రియేట్ చేస్తుంది. పెద్ద పెద్ద ఆర్కిటెక్ట్స్ ఎంత పెద్ద లైన్స్ వేసుకున్నా కూడా అంత మంచి ప్రాపర్గా ఎవరు నేర్పించారు దానికి? బర్డ్స్ కానీ చిన్న చిన్న బర్డ్స్కి ఫుడ్ తెచ్చి ఫీడ్ చేయడము, నెస్ట్ కట్టుకోవడము, ఇవన్నీ ఇట్స్ నాట్ ఓన్ వాళ్ళు అవి చదువుకున్నాయి కావు, వాటికి ఎవరో ట్రైనింగ్ ఇచ్చింది కాదు, ఇదంతా గాడ్ గివెన్ గిఫ్ట్ అంతే. సో 100% ఇవన్నీ చూసి అయినా సరే నమ్మాల్సిందే. ఓకే. సో సమైరా, ఆర్ యు స్పిరిచువల్? Yeah, fair bit, yes. I do believe in a power that could take care of me. I think it's easier to go through life that way, that something is there that's beyond me. ఓకే. సో ఈ సినిమా మీకు అంటే కామాఖ్య అమ్మవారి గురించి తెలుసా మీకు? No, Avi garu explained the thing before we started. అమ్మవారి గురించి. అమ్మవారి గురించి. ఓకే. సో మీరు ఈ సినిమా చేస్తున్నప్పుడు కొంచెం థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అనేవి ట్రైలర్లో చూసినాం మీ మీద చేస్తూ ఉన్నారు. సో అప్పుడు ఏమైనా మీకు బ్యాడ్ డ్రీమ్స్ వచ్చాయి, ఏదన్నా బ్యాడ్ ఇన్సిడెంట్ కానీ? It's a very మన funny డైరెక్టర్ thing. గారు హీరోయిన్ గారిని భయపెట్టిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? It's a very funny thing. I barely had time to sleep to even get dreams. So no dreams. I didn't get any bad dreams as such when we were shooting. Kani set spooky ga undi. So when you would enter the set, bhayam anipinchindi. But it was okay overall. Thriller film lo shooting time mind is in a dark space. You can't do much about it.
So at the end, it wasn't like a very harmful experience or anything. Like mentally, I didn't go to a very bad space or anything. So it was nice. ఓకే. సో మీరేమైనా ఎక్స్పీరియన్స్ చేశారా అంటే ఇది రాస్తున్న టైంలో? లేదు, ఎక్స్పీరియన్స్ రాస్తున్న టైంలో ఏం చేయదు, కానీ నేను రాసుకుంటున్నప్పుడు ఒక్కొక్క దగ్గర అరే క్యారెక్టర్లను చూసుకుంటూ దాని క్యారెక్టర్లో వాటి గురించి అలా సిచ్యువేషన్ గురించి నేను కొన్నిసార్లు ఫీల్ అయినాయి చాలా సందర్భాలు. అంటే ఈ క్యారెక్టర్ అరే పాపం ఇలా జరిగిందే, అమ్మా ఈ క్యారెక్టర్ ఇలా ఉంది ఏంటి అనుకుంటూనే రాస్తున్నాము. బట్ ఇంకా వేరే ఏం ఫీల్ అవ్వలేదు, జస్ట్ క్యారెక్టర్స్ గురించే. ఓకే. ఆ ఎనర్జీస్ కానీ నాట్ రియలీ, బట్ స్ట్రెంగ్త్ మాత్రం నాకు ఎప్పుడైతే కామాఖ్యాదేవి అమ్మవారి పేరు మీద మేము కామాఖ్యను స్టార్ట్ చేసామో చాలా చాలా డిఫికల్ట్ అనుకునే అన్ని ఎవ్రీథింగ్ ఫాలెన్ ఇన్ ప్లేస్. యాక్టర్స్నే కావచ్చు, అభిరామి గారు, సముద్రకని గారు, మాకున్న బడ్జెట్లో వాళ్ళని తీసుకొని రావడం, అనుకున్న టైంలో దాన్ని చేయాలనుకోవడము, అప్పుడే ఫెడరేషన్ స్ట్రైక్ అయింది అయినా సరే మేము చేసుకుంటూ బయటకు తీసుకురావడం, అన్ని రకాలుగా అన్నీ మాకు యూనో అమ్మవారి బ్లెస్సింగ్స్ మా మీద ఉన్నాయన్న కాన్ఫిడెన్స్ మాకైతే వచ్చింది. ఈవెన్ ఇప్పుడు కూడా ఏది జరిగినా మన మంచికి అమ్మవారు మనకు చెడు చేయరు కదా అనే కాన్ఫిడెన్స్తోనే మేము టైటిల్ మారినా కూడా ఆ కాన్ఫిడెన్స్తో ఉన్నాం, అమ్మవారు చూసుకుంటారులే అని చెప్పేసి. అభి గారు మీరు మంచి బోనాల టైంలో రిలీజ్ చేస్తారు. ఓ యా, కరెక్ట్ యా, సెట్ అయింది మాకు, అట్లా సెట్ అయింది. మీకు తెలియలేదు చూసారా, నేనే చెప్పిన. డెఫినెట్ గా మీకు బ్లెస్సింగ్స్ ఉంటాయి, అమ్మవారి బ్లెస్సింగ్స్. సో డూ యూ బిలీవ్ ఇన్ అమ్మవారి బోనాలు? తెలుసా మీకు తెలంగాణ బోనాలు అనేది? తెలియదు, మన పాపకి తెలియదు. తెలుగు ఎవరు నేర్పించారు మీకు? తెలుగు సెట్లో మాట్లాడి, హౌస్ హెల్ప్తో మాట్లాడి, డెలివరీ, స్విగ్గీ డెలివరీ వాళ్ళకి చేసినప్పుడు వచ్చినప్పుడు మేడం అయ్యో బాబు రైట్ తీసుకో లెఫ్ట్ తీసుకో అక్కడే తెలుగు తీసుకో దగ్గర ఉన్నారా అది టైప్ కొంచెం బేబీ స్టెప్స్ నేర్చుకున్న డైలాగ్స్. నా కోసం ఒక సినిమా డైలాగ్ ఏదైనా చెప్తారా మన కర్మాఖ్య నుండి? గుర్తుందా? యా, జాబ్ ఉన్నప్పుడు తీసుకున్నా, జాబ్ పోయింది, లోన్ కట్టలేకపోతున్నాను. మీరే నేర్చుకున్నారా? నేను నేర్పించాను. చెప్పండి. జాబ్ ఉన్నప్పుడు కట్టలేకపోతున్నాను, జాబ్ ఉన్నప్పుడు లోన్ తీసుకున్నా, జాబ్ పోయింది, లోన్ కట్టలేకపోతున్నాను. ఓకే, చూసారా డైలాగ్ తో మాకు ఈ మధ్య అందరికీ అదే ప్రాబ్లం ఉంది, పాపం లోన్ తీసుకుంటున్నారు కట్టలేకపోతున్నారు చాలా మంది. సో మా హీరోయిన్ కూడా అదే పరిస్థితి. కానీ మాకు దీని ద్వారా ఒకటి తెలిసింది అభి గారు, ఏమని? అమ్మాయికి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎవరో ఏదో మాయమాటలు చెప్పి ఇది చేసిర్రు అన్నట్టు మాకు. సూపర్, ఇంత తెలివి ఎట్లా అబ్బా? యాంకర్ కా మాత్రం తెలివి లేకపోతే కష్టం, మైండ్ బాగ్లింగ్. ఓకే అభి గారు, మా ఆడియన్స్కి మన కర్మాఖ్య మూవీ ఎందుకు చూడాలి, థియేటర్స్కి ఎందుకు? జూలై 31 రోజు రిలీజ్ అవ్వబోతుంది, ఒకసారి మీరు మీ మాటలు చెప్పండి. సో జూలై 31 కర్మాఖ్య సినిమా థియేటర్స్లో రాబోతుంది. ఇప్పటివరకు నన్ను మీరు టీవీలో ఒక యాక్టర్గా చూశారు, నేను డైరెక్షన్ చేస్తున్న ఫస్ట్ సినిమా. నన్ను మామూలుగా అభి అనగానే మా ఇంట్లో పిల్లోడని అనిపించిందని చాలామంది చెప్పారు జబర్దస్త్ చూసిన వాళ్ళంతా. సో మీ ఇంట్లో పిల్లోడిని ఒక సినిమా ఎక్స్పెరిమెంట్గా నేను డైరెక్షన్ చేశాను. మీ ఇంట్లో వాళ్ళకి ఎలాగైతే సపోర్ట్ చేస్తారో నన్ను అలాగే సపోర్ట్ చేసి ఒక సినిమాకి రండి, థియేటర్కి వచ్చి మంచి కామ్ మైండ్తో సినిమా చూడండి, యూ విల్ డెఫినెట్లీ గెట్ థ్రిల్డ్. ఒక కొత్త స్క్రీన్ ప్లేతో కొత్తగా సినిమా చేశాము. సో ఇలాంటి కాన్సెప్ట్స్ని మీరు సపోర్ట్ చేస్తే ఇలాంటి మంచి కాన్సెప్ట్స్, ఇంకా బ్రిలియంట్ కాన్సెప్ట్స్ తీసుకొచ్చి మన తెలుగు సినిమా కూడా వేరే లాంగ్వేజెస్ సినిమాల లాగా థ్రిల్లర్ మూవీస్ ఇవ్వడానికి రెడీగా ఉందని చూపిస్తానికి. థ్యాంక్ యూ. ఓకే, సో ఇది డెఫినెట్గా మంచి సక్సెస్ అందుకోవాలి. డెఫినెట్గా చిన్న సినిమా అయితే కాదు, కంటెంట్ ఉన్న సినిమా. కంటెంట్ ఉన్న సినిమా, చిన్న సినిమా పెద్ద సినిమా అనేది ఉండకూడదు అభి గారు. సో మీరు మీ మాటలో ఆడియన్స్కి, మా తెలుగు ఆడియన్స్కి కొత్తగా కొంచెం క్యూట్గా చెప్పేసేయండి. నా పేరు సమైరా, ఇది నా ఫస్ట్ ఫిల్మ్ కర్మాఖ్య. ఇట్స్ అ థ్రిల్లర్ మూవీ, మీకు ఖచ్చితంగా థ్రిల్ని ఇస్తుంది. మా హార్డ్ వర్క్ రిజల్ట్ని థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయండి 31 జూలై నుండి. ప్లీజ్ వాచ్ కర్మాఖ్య ఇన్ థియేటర్స్ నియర్ యూ.
వెరీ నైస్, థ్యాంక్ యూ. సో జూలై 31st రోజు మీరు కర్మాఖ్య అమ్మవారి దర్శనం మాకు ఇస్తున్నారు, అలాగే మేము బ్లెస్ చేస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్. సో మీ ఫస్ట్ మూవీ కాబట్టి ఇట్లాంటి సినిమాలు ఇంకా చాలా రావాలి. రెడీ టు డూ మెనీ మోర్ లైక్ దిస్. థ్రిల్లర్సే కాదు, కొంచెం love లేదు storyలు. అది మారుస్తా. ఇప్పుడు ఇన్ని రోజులు 10 సంవత్సరాల నుంచి జబర్దస్త్లో కామెడీ చేశాం. జబర్దస్త్ సైడ్ అదిరే అభి కామెడీ కాకుండా ఇంకేం చేయలేడు అనకుండా థ్రిల్లర్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇంకొకటి చేస్తాం. కరెక్ట్. డిఫరెంట్ చేయడం అనేది మనకు బాగా అలవాటు కాబట్టి ఇంకో నెక్స్ట్ వేరే లెవెల్లో ఉండడానికి వేరే స్క్రిప్ట్ ఏదైనా తీసుకుంటాం. ఒక మంచి కామెడీ పడాలి. చేద్దాం, అన్ని రకాలుగా చేద్దాం. అప్పుడే కదా వేరియేషన్ ఉంటేనే బాగుంటుంది. ఫస్ట్ అయితే జూలై 31st రోజు మనం Correct. కర్మాఖ్యకి రెడీ అవుదాము. 100%. సో ఇట్లాంటి సినిమాలు అంటే మా కోసం మళ్ళీ తీస్తూ ఉండాలి మంచి మూవీస్, అలాగే మీరు హిట్ కొట్టాలి. థ్యాంక్ యూ సో మచ్. సో మంచి రెస్పాన్స్ వస్తుంది కర్మాఖ్యకి. సో ఆల్ ది బెస్ట్, ఆల్ ది వెరీ Thank బెస్ట్ you so ఫర్ యువర్ much. నెక్స్ట్ మూవీస్ టు. థ్యాంక్ యూ సో మచ్. సో ఇదన్నమాట ఇవాల్టి మన కర్మాఖ్య డిస్కషన్. ఇంకో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.